షిట్. ఏయ్, ఎంతసేపు? తులసి, నువ్వు ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. నైస్ సెలెక్షన్. థ్యాంక్స్ మేడం. అవును కదూ, నైస్ కలర్. హే, నా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. లేటుగా వెళ్తే తిడతాడు. నేను వెళ్తున్నాను, ఈవినింగ్ చూద్దాం. బాయ్. ఇలా ఉందేంటే జ్యూసు? మేడం, అనాస్ పండు జ్యూస్ మేడం. చండాలంగా ఉంది. ఒక జ్యూస్ చేయడం కూడా రాదా? అది కాదు మేడం. ఏంటి అది కాదు? నైస్ డ్రెస్. గెట్ లాస్ట్. నా పేరు తులసి. మా నాన్న పెద్ద తాగుబోతు. తాగొచ్చి మా అమ్మని నన్ను కొడతాడు. అలా ఒకరోజు తాగొచ్చి మా అమ్మని కొడుతున్నప్పుడు తను చనిపోయింది. కొద్ది రోజుల తర్వాత మా నాన్న డబ్బు కోసం నన్ను ఆ శాండ్రా మేడం ఇంట్లో పని మనిషిగా అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అనాథనైపోయాను. నా జీవితంలో నాకు ఊరటగా ఉండేది పక్కింటి చిన్న పిల్లోడు సంజయ్. వాడితోనే ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. ఏమా ఆగాగు, ఎవరు నువ్వు? డ్రెస్ కొనడానికి వచ్చావా? డబ్బులున్నాయా? ఏంటి అలా చూస్తావు? ఇక్కడ నుంచోకూడదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓమ్మా, ఊరికే తమాషా చూడటానికి వచ్చినట్టుంది. Marvelous. Hey, hey. Hey, what are you doing here? Are you stalking me? No, I was ringing the doorbell, but no one opened. తులసి ఉండాలి కదా. Let's leave. It's already late. Okay, Yeah? come. ఆపిల్లే మళ్ళీ వచ్చిందేంటి? తల మీద ఒక్కటిచ్చానంటేనా? ఓయ్, ఏంటి పై దగ్గరుతున్నావు? ఊరికే కదా చూశాను. నీకేం నొప్పి? ఏంటి పొగరా? నీకేనయ్యా పొగరు. నువ్వేమైనా ఓనర్వా? వాచ్మెన్వే కదా. ఏ నువ్వేమైనా హీరోయిన్ వా? కొట్టానంటేనా? ఏంటా సమస్య? ఈ పిల్ల రోజు ఇక్కడికి వచ్చొద్దు, కానీ ఏమీ కొనదు. ఈ పిల్ల వల్ల కస్టమర్స్కి ఇబ్బంది సార్. ఉండవయ్యా, నేను మాట్లాడతా. ఏమ్మా నీకేం కావాలి?
సార్ ఈ డ్రెస్సు కొనుక్కుంటావా? ఇది 7,000 అమ్మా. 7,000 రూపాయలా? అలాగే సార్. డ్రెస్ కొంటావా? డ్రెస్ ఓయ్, ఇంట్లో వాళ్ళ మీద కోపం కస్టమర్ల మీద చూపిస్తావేంటి? నీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నాను చూడు. మీరు సరిగా జీతం ఇస్తే నేను చిరాకు పడతాను. నేను సరిగ్గా జీతం ఇచ్చేటట్టయితే నీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటాను.